రైతు సోదరులందరికీ తెలియజేయమనగా సొంత భూమి కలిగి రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి 16 అంకెల విశిష్ట సంఖ్యను ప్రతి రైతుకు అందిస్తున్నారు. ఈ గుర్తింపు ద్వారా దీన్ని ఫార్మర్ ఐడి కార్డు అంటారండి. ఈ ఫార్మర్ ఐడి కార్డు ఎవరైతే చేసుకుంటారో ఇది కేంద్రము రాష్ట్ర ప్రభుత్వము కలిసి చేస్తున్నటువంటి పథకం అండి. మరియు భారత ప్రభుత్వము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు రైతుల విత్తనాల అమ్మక కొనుగోలుకు రైతు సంబంధించినటువంటి అన్ని లావాదేవీలు ఇకపై 14 అంకెల గుర్తింపు కార్డు ద్వారానే భవిష్యత్తులో జరపబడును. కనుక ఈరోజే మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ దగ్గరలో ఉన్నటువంటి ఫార్మర్ ఐడి కార్డ్ రైతు సేవా కేంద్రాలలో ఆర్బీకేలో ఉచితంగా నమోదు చేయొచ్చు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళాల్సిన మీ ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు పూర్తిగా ఆధార్ కార్డుతో పాటుగా మరి మీకు ఈ కార్డు కావాలంటే ఫార్మర్ ఐడి కార్డు కావాలంటే అలాగే మీకు ఉన్నటువంటి డబ్బులు మీ వ్యక్తిగత ఖాతాలలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వము ఏ పథకమైన పంట నష్టము కావచ్చు, అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు కావచ్చు, ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు పడాలంటే మీ దగ్గరలోని మరి ఆర్బీకే కేంద్రానికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళి మీ 1B అడంగల్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలండి. 1B అడంగల్తో పాటుగా ఆధార్ కార్డు, భూమి 1B, సొంత భూమి కలిగినటువంటి రైతు ఆధార్ కార్డు ఇవి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇది తీసుకువెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రానికి మీరు సంప్రదించినట్టయితే వారు అక్కడ ఎన్రోల్ చేసుకోవాలి. మొబైల్ ద్వారా 3 ఓటీపీలు ఖచ్చితంగా వస్తాయండి. ఎవరైతే ఇవి చేసుకున్న వారికి మాత్రమే ఖచ్చితంగా రైతుల ఖాతాలలో ఇకపైన డబ్బులు పడేటువంటి అవకాశం ఉంది. ఇది చేసుకోవటం వల్ల మీకు కలిగేటువంటి లాభం ఏంటంటే పంట నష్ట బీమా కావచ్చు, మరొకసారి అండి పెట్టుబడి నిధి సహాయం కావచ్చు, పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు కావచ్చు, అలాగే రైతులకు సంబంధించినటువంటి మందులు మెడికల్ షాపులు అది తీసుకోవటానికి యూరియా సబ్సిడీ కూడా ఉంటుందండి. ఖచ్చితంగా ఇవి పాటించండి. అలాగే రైతులకి భారత ప్రభుత్వము దేశ ప్రధానమంత్రి ఒక చక్కటి గుడ్ న్యూస్ కూడా ప్రకటించడం జరిగిందండి. ఎవరైతే మరి ఈ విధంగా చేసుకుంటున్నారో వారందరికీ కూడా ఈ నెల 24న బీహార్ రాష్ట్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 3 విడతల చొప్పున అనగా ప్రతి 4 నెలలకు ఒకసారి చొప్పున 2,000 రూపాయలను రైతుల ఖాతాల్లో ఖచ్చితంగా జమ చేస్తున్నారు. అయితే మీకు కూడా ఇలాంటి జమ చేయండి వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుందండి మీ యొక్క ఆర్బీకే రైతు సేవా కేంద్రాలలో. కాబట్టి వెంటనే మీరు ఈ నెల 24న మరి మీ యొక్క ఖాతాలో డబ్బులైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డబ్బులు జమ చేయబోతున్నారు. కాబట్టి వెంటనే ఇంకా కూడా మీరు ఫార్మర్ ఐడి కార్డు కనుక ఒకవేళ మీకు లేకుండా ఉంటే మీ దగ్గరలోని సొంత భూమి కలిగిన రైతులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి 16 అంకెల విశిష్ట సంఖ్యను ప్రతి రైతుకు ఇస్తున్నారు. ఈ గుర్తింపు కార్డు ద్వారా రైతుకు అందవలసిన రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పంట నష్ట పథకాలు కావచ్చు, ఇవన్నీ ఈ కార్డు ఉంటేనే మీకు లబ్ధిదారులు అవుతారు. ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకొని చేయండి. ఖచ్చితంగా పాటించే వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయండి. చాలామంది ఇప్పుడు కూడా చేసుకోలేదు అని తెలుస్తుంది. వెంటనే మీ సంబంధించినటువంటి సిఎస్సి సెంటర్ కావచ్చు, మీ దగ్గరలోని ఆర్బీకే రైతు సేవా కేంద్రాలు కానీ వెళ్ళొచ్చు. ఎవరైతే ఇది చేసుకున్నారో వారికి ఈ నెల 24న మరి ప్రధానమంత్రి రైతులకు అందరికీ కూడా వారి యొక్క వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులైతే జమ చేయబోతున్నారు. ఫ్రెండ్స్ మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ మీరు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసుకోండి. చాలామందికి ఇప్పటికే రైతు సేవా కేంద్రాలలో చాలామంది తెలియక చేసుకోలేకపోతున్నారు. మీరు చెప్పి వారికి సహాయం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.